మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విస్తారమైన రోడ్లతో సెంట్రల్ లైటింగ్ తో కావలికి కొత్త కళ వస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి అభివృద్ధిలో భాగంగా భాష్యం స్కూల్ వద్ద నుంచి మద్దూరుపాడు వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను గురువారం రాత్రి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువగలం స్ఫూర్తితో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే భాష్యం స్కూల్ నుంచి మద్దూరుపాడు వరకు 4 లైన్ రోడ్డు నిర్మిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం రోడ్ డిజైన్ జరుగుతుందనే విషయాన్ని విస్మరించి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారని, అయితే విమర్శలకు స్పందించకుండా పనితోనే సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో రోడ్డును వేగంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ లైటింగ్ రిపబ్లిక్ డే సందర్భంగా కావలి ప్రజలకు కానుకగా అందించాలనే లక్ష్యంతో ప్రతి స్తంభానికి జాతీయ జెండా నమూనాలో లైటింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అధికారుల చేతుల మీదుగా ప్రారంభించామని చెప్పారు. భాష్యం స్కూల్ నుంచి కలికి యానాదిరెడ్డి బొమ్మ వరకు మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తి చేసి ఇదే విధమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే కలికి యానాదిరెడ్డి విగ్రహం నుంచి ముస్నూరు బైపాస్ వరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కావలి ప్రజలకు కానుకగా 35 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు పిలిచి మార్చి ఏప్రిల్లో పనులు ప్రారంభించి వచ్చే జనవరి 1 నాటికి 6 లైన్ రోడ్డును పూర్తి చేసి సెంట్రల్ లైటింగ్ తో సహా ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. మొత్తంగా కావలి పట్టణంలో 9.4 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ చేపట్టి అభివృద్ధిని కొత్త దిశలో తీసుకెళ్తామని ఎమ్మెల్యే చెప్పారు. గత పాలనలో తొలగించిన ముస్నూరు ఎన్టీఆర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించేందుకు 6 లైన్ రోడ్డులో ఐలాండ్ ఏర్పాటు చేసి అక్కడ విగ్రహాన్ని స్థాపిస్తామని తెలిపారు. ఈ విగ్రహాన్ని నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ సమీపంలో పైలాన్ నిర్మాణం పూర్తయిందని, అతి త్వరలో ప్రారంభోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. అవినీతికి తావులేని పాలనతో కావలి నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా రోడ్డును ప్రారంభించి ముస్నూరు వరకు 35 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కావలి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 22 కోట్ల రూపాయలతో భాష్యం స్కూల్ మొదలుకొని మద్దూరుపాడు సెంటర్ వరకు ఈరోజు 4 లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం, అందులో సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ డే దినోత్సవం నాడు ఈ సెంట్రల్ లైటింగ్ని ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి, సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ వాదాన్ని పెంచే విధంగా జాతీయ జెండాకి రూపకల్పనగా జరిగే విధంగా ప్రతి స్తంభానికి కూడా జాతీయ జెండాకు సంబంధించినటువంటి రంగులతో ఈరోజు లైటింగ్ని పూర్తి చేసిన వేళ దీన్ని అన్నింటినీ కూడా సందర్శిద్దామని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన సభ్యులు అందరం కూడా ఇక్కడికి విచ్చేసి దీన్ని సందర్శించడం కూడా జరిగింది. అతి తొందరలో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం, అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు ఇచ్చినటువంటి కానుకగా 35 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఆ ప్రాంతానికి కూడా ఇదే విధంగా లైటింగ్, ఇదే విధంగా 4 లైన్స్ రోడ్డు, అది 6 లైన్స్ రోడ్డుగా కూడా రూపాంతరం చెందబోతుంది. అదే విధంగా కావలి టౌన్ లో మిగతా బిట్టు కూడా అతి తొందరలో పూర్తి చేసి 9.4 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా ఒకే విధంగా వీధి దీపాలతో పాటు సుందరీకరణంగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. కావలి ప్రజలందరూ కోరికల మేరకు కావలి ప్రజలందరూ సహకరిస్తే ట్రంక్ రోడ్డుని మన అందరం కూడా ఒకే రంగుతో కానీ వేయగలిగితే కావలి ఒక పింక్ సిటీ గానో ఒక వైట్ సిటీ గానో మనం మన నామకరణం చేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ట్రంక్ రోడ్డు ఫేస్ వరకు ఎవరు షాపులు కట్టుకున్నా ఎవరేం కట్టుకున్నా ఒకే కలర్ అందరూ యూనిఫామ్ గా ఉంటే ఇంకా కూడా చాలా సుందరంగా ఉంటుంది. ఎందుకంటే కావలి పట్టణం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరికీ ఉద్యోగాలు అన్ని రూపకల్పన జరగాలి అంటే పారిశ్రామిక ప్రగతి జరగాలి. పారిశ్రామిక ప్రగతి జరిగిన నాడు ఇక్కడ అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశస్తులు కూడా వచ్చి కావలిలో ఇల్లు కట్టుకోవటము, కావలిలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలంటే మన అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అకాడమిక్ పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి హోటల్స్ పరంగా కావచ్చు, లాడ్జీల పరంగా కావచ్చు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కావలిలో ఉంది. ఇవన్నీ జరిగిన నాడు ఈ కావలి ఒక మహానగరంగా విస్తరించడానికి అవకాశం ఉంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎవరికి వంతు వాళ్ళు కానీ ప్రయత్నం చేయగలిగితే ఈ కావలి పట్టణం సుందరంగా ఉంటుంది, స్వచ్ఛగా ఉంటుంది. ఎక్కడ కూడా చెత్త చెదారానికి తావు లేకుండా ఉంచగలిగితే అందరూ కూడా ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజానికం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అన్నిటి కూడా మేము నడుం బిగించాం. తప్పకుండా మాతో కలిసి నడవండి అని కావలి ప్రజానికానికి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున గత ప్రభుత్వంలో 2 విధ్వంసమైనటువంటి పరిస్థితులు కావలిలో చవి చూశారు. ఒకటి, లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసిన అమృత స్కీమ్ని దుర్వినియోగం చేస్తే ఆ దుర్వినియోగం దాన్ని కనిపించకుండా చేయడం కోసం పైలాన్ని పగలగొడితే ఆ పైలాన్ని ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారు అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో ఈ రోజు పైలాన్ని మనం కట్టించడం కూడా జరుగుతుంది. అతి తొందరలో వాటిని పైలాన్ని కూడా ప్రజలకు చూపించడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రేత్రిపూట దౌర్జన్యంగా విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ ప్రాంతం నుంచి తొలగిస్తే ఈ రోజు 35 కోట్లతో దాన్ని ఆ రోడ్డును విస్తరణ జరుగుతుంది. కాబట్టి రోడ్డుకి సెంటర్ లో అక్కడ ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అతి తొందరలో శంకుస్థాపన చేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నాంది పలకబోతున్నాం. కాంస్య విగ్రహాన్ని మన నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఆ విగ్రహానికి కూడా అందరూ కూడా కలిసి రావాల్సిందిగా కావలి పట్టణ ప్రజానికాన్ని, ఎందుకంటే తెలుగు భాషని, తెలుగు గౌరవాన్ని, తెలుగు ఖ్యాతిని ఢిల్లీ నడుబొడ్డును నిలబెట్టిన ధీరోదాత్తుడైనటువంటి నందమూరి తారక రామారావు మన అందరికీ రాముడుగా, కృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా, మనకి ఆరోగ్య దైవికుడుగా ఈరోజు తెలుగు భాష పట్ల, తెలుగు దేశం పట్ల, తెలుగు రాష్ట్రం పట్ల ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే దానికి త్రిమూర్తులైనటువంటి నందమూరి తారక రామారావు తెలుగు గౌరవాన్ని పెంచితే, చంద్రబాబు నాయుడు గారు ఐకాన్ గా ఆంధ్రప్రదేశ్ విలువను ప్రపంచ దేశాలకు నలిపితే, ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజు ఐటీ రంగం విస్తరిస్తుంటే ఆ కుటుంబాలని వాళ్ళని మనం ఆదరించడం, అభిమానించడం మన కర్తవ్యంగా తీసుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిద్దామని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు.